క్షమించండి, 10వ చరణం, 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును. నేను చదవమన్న కీర్తన అదేగా, 29:11 ఆఖరి చరణం అదేగా. దేవుని యొక్క వాగ్దానం, దేవుడు మనకు, తన ప్రజలుగా ఉన్నటువంటి మనకు దేవుడు ఈ యొక్క మాసము బలమును అనుగ్రహించబోతున్నాడు. తన బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే సమాధానము కలగజేసి మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వదిస్తున్నాడు. సమాధానము చేత దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆశీర్వదిస్తున్నాడు. సమాధానము, సమాధానము, సమాధానం. దేవుడు మనందరికీ సమాధానమును బలమును ఈ మాసము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే అనుకుంటారు, నేను రోగాలతో బాధపడ్డాను కదా, వ్యాధులతో బాధపడ్డాను కదా, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు, మంచి శక్తిని ఇస్తాడు, మంచి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి 3-4 ప్లేట్లు ఎక్స్ట్రా తినడానికి ఇస్తాడు అనుకుంటారు. అది ఇస్తాడు దేవుడు, అది కూడా అనుగ్రహిస్తాడు. అంతకంటే ఎక్కువగా దేవుడు తన పని కొరకు వాడుకునే బలమునిస్తాడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో ఇప్పుడు విజయరాజయ్య గారు చూడండి, ఇప్పుడు ఎంత కష్టం ఉన్నాడంటే, ఎలాగైనా దేవుని పరిచర్య, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కుటుంబ పరిస్థితులు తలకిందలైనా, కుటుంబంలో ఏ సమస్య వచ్చినా నా దేవుని పని ఆగకుండా చేయాలని చెప్పి వారు ఎంత బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో, అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నూతన బలమును దయచేయబోతున్నాడు. వారి పనికి దేవుడు మంచి బలమును దయచేసి ఇంకా ముందుకు కొనసాగేటట్లుగా దేవుడు అలాంటి బలమును దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. దేవుని సన్నిధిలో బలమును అనుగ్రహించి బలము పొందుకున్న మనమందరము దేవుని పని కొరకు పరిగెత్తాలి. దేవుని పని కొరకు పరిగెత్తాలి. మంచి ఆరోగ్యము, మంచి శారీరక బలంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి బలం కూడా దేవుడు మనకి, శారీరక బలం మాత్రమే కాదు, శారీరకంగా మంచి ఆరోగ్యము, మంచి శరీర సౌఖ్యము ఇలాంటివే కాదు, ఆత్మీకం కూడా మనల్ని బలాన్ని ఇస్తున్నాడు. అపోస్తున్నటువంటి పౌలు తాను పొందినటువంటి దర్శన బలము చేత, ఏలియా తాను తీసుకున్న ఆహార బలము చేత శక్తికి మించిన ప్రయాణము చేసినట్లుగా ఈ నెల దేవుడు మీకు బలమును అనుగ్రహించి మీరు చేయలేనటువంటి, చూడలేనటువంటి గొప్ప కార్యములను దేవుడు మీ చేత చేపిస్తాడు. సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తాడు. ఎంతమంది కుటుంబాలు సమాధానం లేక, ఐక్యత లేక, కుటుంబాలుగా ఉన్నాయి కానీ ఎవరికి నచ్చినట్లుగా వారు బతుకుతున్నారు. వారి కుటుంబాలను కట్టి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిగ్గరగా ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. బిగ్గరగా ప్రభు నామానికి మహిమ కలుగుచేద్దాం. బిగ్గరగా ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. బలమును అనుగ్రహించు దేవుడికి, సమాధానము కలుగు చేయి దేవునికి. ఈ వాగ్దానం ఈ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. శారీరక బలంతో పాటు, శారీరకమైనటువంటి సమాధానంతో పాటు అంతరంగికంగా, భక్తిపరంగా దేవుడు వీటన్నిటిని మీకు అనుగ్రహించి నడిపించి మహిమ పొందును గాక. మంచిది. అందరం